తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసానైతే మొదటి విడత 1 ఎకరం ఉన్నటువంటి వారికి అయితే అకౌంట్లో జమ కావడం జరిగింది. అయితే రైతు భరోసాలో కీలక మార్పులను అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. అయితే 1 ఎకరం ఉన్నటువంటి వారికి అయితే ఆల్రెడీ పడిపోయింది. మిగతా వారికి అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ అయితే నొక్కండి. ఇక మనమైతే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. కీలక మార్పులు మనకు రైతు భరోసాలోనైతే ఇక వారికి వర్తింపు నిధుల జమ ముహూర్తం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధులను మరింత మంది రైతులకు విస్తరించాలని నిర్ణయించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత నెలలో ప్రభుత్వం అయితే రైతు భరోసా నిధులను విడుదల చేసింది. కాగా పట్టాదార్ పాసు పుస్తకాలు లేని వారికి నిధుల మంజూరు జమ కాలేదు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసింది. ఇక నుంచి వారికి సైతము రైతు భరోసా పథకం అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. రైతు భరోసా నిధుల జమ కోసం అయితే ప్రభుత్వం మనకైతే ఏదైతే కొంతమందికి పట్టాదార్ పాస్ పుస్తకం లేక అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు కదా, వారికి కూడా రైతు భరోసాను ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మనకు తెలంగాణ ప్రభుత్వము రైతు భరోసా పథకం విస్తరించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్నవారితో పాటుగా భారీ సంఖ్యలో లబ్ధిదారులకు కొత్తగా అవకాశం కల్పించనుంది. రైతు భరోసా అర్హుల జాబితాలో లేకుండా కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రేవంత్ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పాత లబ్ధిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందినటువంటి రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు దాదాపుగా 85,000 మంది రైతులకు రైతు భరోసా పథకం అమలు కానుంది. వారిలో ఇప్పటికే 62,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను వ్యవసాయ శాఖ ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. రైతుల అర్హత, భూమి వివరాలు, పట్టాదారుల నిజానిజాలు నిర్ధారించిన తర్వాత వారం 10 రోజుల్లో తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎప్పటికీ వచ్చేటువంటి కొత్త వారికే కాకుండా వారితో పాటుగా మరి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనకైతే 85,000 మంది రైతులు ఉండగా అందులో 65,000 మంది అయితే మనకు ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నారట. అందులో నిజానిజాల గురించి మనకు అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఒక వారం 10 రోజుల్లోనైతే ఖచ్చితంగా రైతు భరోసా అకౌంట్లో జమ అవుతుంది అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. త్వరలో రైతుల ఖాతాలో నిధుల జమ. అర్హులుగా తేలిన కొత్త రైతులకు ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీల మధ్య యాసంగి 2వ విడత రైతు భరోసా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సీజన్లో సుమారుగా 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్లో లబ్ధి పొందిన ప్రతి రైతుకు ఈ యాసంగిలో కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి స్థాయి పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్త వాళ్ళకు మాత్రము ఏప్రిల్ 15 ఈ నెల 15 నుంచి 20వ తేదీ మధ్య కాలంలో 2వ విడతలోనైతే కొత్త వారికి కూడా నిధులు జమ చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. అర్హత కలిగినటువంటి ప్రతి అన్నదాతకు కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అందనుంది. 2025-26 ఖరీఫ్ సీజన్లో సుమారుగా 69.39 లక్షల మంది రైతులకు ఎకరాకు 6,000 చొప్పున మొత్తంగా 8,744.13 కోట్లను కేవలం 9 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం పంపిణీ చేసింది. రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో నల్గొండ జిల్లా 5.22 లక్షల మందితో అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ రైతులకు భరోసా నిధులు ఇక నుంచి రెగ్యులర్గా అందనున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా ఎవరైతే పట్టాదార్ పాస్ పుస్తకం పొందినటువంటి వారు ఉన్నారో కొత్త వారికి కూడా ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా 2వ విడతలో వాళ్ళకు కూడా డబ్బులను జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోనైతే చాలా మంది అన్నదాతలకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి వారికి అయితే ఊరట లభించినట్లుగానే తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే తొందరగా అప్లై చేసుకోండి. ఈ నెల 15 నుంచి 20 మధ్యలోనైతే 2వ విడత వచ్చే అవకాశం ఉంది. అందులోనైతే మీకు కూడా రైతు భరోసా జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.